ఫ్రెండ్స్, మీ అందరికీ జై భీమ్లు అండి. ఉగ్రవాదానికి మూలము ఆర్థిక అంశాలు కాదు, రాజకీయ అంశాలు కాదు, మూఢనమ్మకాలే ఉగ్రవాదానికి మూలం. మన దేశంలో కానీ ఏ దేశంలోనైనా కూడా ఈ ఉగ్రవాద మూలాలు ఈ మనువాదం నుండే, అంటే మంత్రవాదం నుండే ఏర్పడినాయి. ఈ మంత్రాలకు పవర్ ఉందని నమ్మే మాంత్రికులు వారి యొక్క అనైతిక మత్తులో నుండే ఈ ఉగ్రవాద మూలాలు అనేటివి ఏర్పడినాయి. ఉగ్రవాదానికి మూలాలు అవే. వీరు ఏమాత్రం ఒక నైతికమైన, ఒక ఆకర్షణీయమైన సిద్ధాంతాలను పట్టుకుంటారు. కాబట్టి వాటి పట్ల నిజమైన అనుసరణీయత కానీ, వాటి పట్ల నిజమైన అంకిత భావం కానీ వీళ్ళకు ఉండదు. ఆ విషయాన్ని ఆలోచించే విధానంలోకి రారు. కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది మతాలలో ఎవరైతే మత ఉన్మాదులుగా ఉన్నారో, ఎవరైతే మంత్రాలకు పవర్ ఉందని నమ్ముతున్నారో, అన్ని మతాలలో ఈ విధంగా నమ్మే వాళ్ళే ఈ ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారి ఉద్దేశాలు ఏంటంటే మానవుల మధ్య నైతిక విలువలు, మత సామరస్యం, సమైక్యతలు, ఆత్మీయతలు, నైతికతలు వర్ధిల్లొద్దనేదే వాళ్ళ ఉద్దేశాలు. అలాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. అలాంటి నాయకత్వమే ఈరోజు ఉగ్రవాదం. ఇది అనేక రూపాలలో మన దేశంలో ఉన్నది. మన దేశంలో మత సందర్శ అంటే మత ఉగ్రవాదులు అనే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో లౌకికవాదానికి, దేశ సమైక్యతకు వ్యతిరేకంగా అనేక కుట్రలు రాజకీయ బలాలతోనే, అధికార బలాలతోనే అంటగాగుతూ మరి ఈ యొక్క మనువాద ఉగ్రవాదులు, మతోన్మాదులు పెట్టరేగిపోతున్నారు. వారిని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళు పెరిగిపోయి మన సమాజంలో అశాంతికి అనేక కార్యక్రమాలు చేపడతారు. ఒక దేశానికి కూడా యుద్ధాన్ని తేగలుగుతారు. ఒక పార్టీ కూడా పడకుండా చేయగలుగుతారు. వాళ్ళ యొక్క అనైతికమైన మత్తు క్రియలు ఇవే. కాబట్టి ఈరోజు అందరూ పైకి ఎంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కనపడినా కూడా మరి వాటికి లొంగి వారితో అంటగాగుతూ జీవించే వాళ్ళే ఈరోజు వాటి పట్ల విముఖంగా ఉన్నట్టుగా ఉంటూ మరి మాట్లాడతలేరు. మతములను సంకలేసుకొని, మతోన్మాదాన్ని సంకలేసుకొని తిరిగితే చివరికి అది మనకి ఎంతో నష్టం తీసుకొచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొన్న వచ్చిన యుద్ధం విషయంలో కూడా, ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మన దేశానికి వచ్చి ఎవరైతే మన దేశ పౌరులను చంపేశారో వాళ్ళంతా మతోన్మాద ఉగ్రవాదుల చేతుల నుండి తయారైన వాళ్ళే. మనం పోరాడవలసింది దేశాలతో కాదు, మతోన్మాదంతోనూ ఉగ్రవాదంతో పోరాడాలంటే ఆలోచనాత్మకతతో మనం పోరాడాలి. మన దేశంలో మతోన్మాద సంస్థలను కానీ, మతోన్మాదులను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. వారిని కఠినంగా అణిచివేసినప్పుడే ప్రజల మధ్య మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజంగా పోరాడిన వాళ్ళం అవుతాం అనేది నా యొక్క ఆలోచన విధానం అండి. ఇక్కడ మనం ఉగ్రవాదం అనేది మనకు పక్కలో బలంలాగానే మతాలలో భక్తులుగా వాళ్ళు ఉంటూ, ఏ భక్తికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు మన మధ్యనే అనైతికమైన మత్తులో ఉన్న మతోన్మాదులు వాళ్ళే, మనువాదులు వాళ్ళే. కాబట్టి ఈ మతోన్మాదానికి, మనువాదానికి మనం వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనము 1000 కాలాల పాటు మన భారతదేశం ఒక గొప్ప లౌకిక రాజ్యంగా విరాసిల్లుతుందనేది నా అభిప్రాయం.